మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఉత్తరప్రదేశ్లో కుంభమేళా మహా అద్భుతంగా సాగుతుంది। 100కు పైగా దేశాల నుండి కోట్లాది మంది తరలివచ్చే ఈ కుంభమేళా కోసం ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఏర్పాట్లు చేసింది। నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు, సాధువులు ఇలా లక్షలాది మంది కూడా భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు। గతంలో కుంభమేళా సమయంలో మీడియా ఇంత ప్రాచుర్యం లేదు, కానీ ఈసారి వందలాది మీడియా ఛానల్స్ ఉన్నాయి। ఆ మీడియా ఛానల్స్ అన్నీ కూడా కుంభమేళను కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళాయి। కుంభమేళను అందరితో సాధారణంగా కవర్ చేస్తే మా ఛానల్ ఎవరు చూస్తారు? ఏదైనా ప్రత్యేకంగా ప్రయత్నిద్దాం, సాధువులను ఇంటర్వ్యూ చేద్దామనుకుంటూ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు। సాధువులు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు, అయినా కూడా వారిని పదే పదే అడగడంతో వారి సహనం నశిస్తుంది। మీడియా వారికి కొందరు సాధువులు తలనొప్పి భరించలేక కొద్దిపాటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు। అయితే ఈ నాగ సాధువు మాత్రం తనను ఇంటర్వ్యూ అడిగిన ఒక లేడీ జర్నలిస్టు పరుగులు పెట్టేలా చేశాడు। మీరు ఎప్పటి నుండి ఇలా సాధువుగా ఉన్నారు? మీరు ఎందుకు ఇలా అయ్యారు? మీ సమాధానం చెప్పండి అంటూ పదే పదే ప్రశ్నించింది। దాంతో అతడికి ఓపిక నశించి తన ఒంటిపై ఉన్న టవల్ తీసేశాడు। ఒంటిపై టవల్ తీసేసి పూర్తి నగ్నంగా తయారయ్యాడు। దాంతో ఆమె బాబోయ్ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది। ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నాగ సాధువు చేసిన పని వైరల్ అవుతుంది। మీడియా వారికి తగిన బుద్ధి వచ్చి ఉంటుందని మీమ్స్ వస్తున్నాయి। వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।